హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే అందరూ బాగున్నారైతే ఇన్ని రోజులు మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎలక్షన్ వారైతే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే మీరందరూ నాకు తెలుసు ఖచ్చితంగా ఎలక్షన్ ఎలా జరిగి ఉంటుంది, ఎలా మూవ్ అయి ఉంటుంది, జనాల్లో ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు ఊడిపోతారు అనేది మనమైతే ఈరోజు మన ఛానల్లో అయితే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా యొక్క ఒపీనియన్, అలాగే కొంతమంది నేను ఎంక్వైరీ చేసిన ఒపీనియన్ బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక విషయం ఏంటంటే, ఎలక్షన్ అనేది ఎవరు ఎలా ఎలక్షన్స్ ఓటింగ్స్ ఎలా వేశారనేది పక్కన పెడితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎన్ని పార్టీలు అట్లాగా మనకు ఇలా పోటీలు వచ్చాయంటే, కాంగ్రెస్ పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, ఈ 4 పార్టీలు మనం చూసుకున్నట్లయితే అసలు ఇంకా నోటా అనేది ఇంకా చాలా ఉన్నాయి, చాలా వచ్చాయి. అసలు బీఎస్పీ, బీజేపీ ఇలాగా చాలా వరకు అయితే వచ్చాయి. కానీ కొన్ని కూటమిగా పోటీ చేశాయి, కొన్ని సోలో పర్ఫార్మెన్స్ చేశాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, ఎలక్షన్ ఎలాగా అంటే ఎలా ఉండబోతుంది, ఎలాగా జరిగింది, ఓటింగ్స్ ఎలా జరిగాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎవరు గెలుస్తారనేది ఒక పాయింట్ అయితే చాలా వరకు ఉంది. చాలామంది, కొంతమంది నేను ఎంక్వైరీ చేసినట్లయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, కొంతమంది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అనేది పాయింట్ అయితే చెప్పడం జరిగింది. కానీ మోస్ట్లీ నాకు తెలిసి ఫ్రెండ్స్, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. బట్ అయినా కూడా సరే, అంటే మనం ఎందుకంటే ఈ డిస్కషన్ చేయడం జరుగుతుందంటే, ఒక ఒక సైడు అంటే మన ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలాగ ఉండబోతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది ఎలక్షన్ అంటేనే ఓటు వేయడమే కాదు, ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం నెక్స్ట్ అంటే 5 ఇయర్స్ జనరేషన్ అనేది మనం అంటే ఏం జరగబోతుంది, ఈ 5 ఇయర్స్ మనం అంటే ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సీఎంగా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా సరే, వాళ్ళు తీసుకున్న డెసిషన్నే మనకు ఇంకా ఈ 5 ఇయర్స్ ఎఫెక్ట్ అనేది మనకు పడుతుంది. ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏదైనా మనకి ఏదైనా కూడా సరే, ఒక పర్చేస్ నుంచి ప్రతి విషయం, ట్యాక్స్, ఏ టు జెడ్, మన జర్నీ, అలాగే ప్రతి ఒక్క మన బిజినెస్, అలాగా కొన్ని వాటి మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలంటే మనం వేసే ఓటుని బట్టి ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఓటు ఎందుకు మనం వేయాలని కూడా అనుకుంటారు. కానీ వేయాలి, ఓటు ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మనం ఓటు వినియోగించుకుంటేనే ఇక్కడ ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్ ఎవరినైతే మనం ఎన్నుకుంటామో ఆ నాయకుడు కరెక్ట్గా చేస్తాడా లేదా అనేది ఒక మన మైండ్ సెట్ మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా సరే, మనం వేసే ఓటు, మనం వేసే అడుగు, దాన్ని బట్టి యొక్క 5 ఇయర్స్ ఇది అనేది మనకు తెలుసుకున్నట్లయితే కరెక్ట్గా ఓటు అనేది ఖచ్చితంగా వినియోగించుకుంటాం. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు కూటమిగా గెలుస్తారా, లేదా వైఎస్ఆర్సీపీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా అనేది మనం ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎందుకంటే ఓటింగ్స్ అనేది చాలా విధాలుగా పడ్డాయి. ఎందుకంటే రూరల్లో ఒక ఓటింగ్స్ పడి ఉంటుంది, లోకల్లో ఒక ఓటింగ్స్ పడి ఉంటుంది. అంటే ఈసారి చాలా వేడిగా పోటీలు అయితే జరగడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సీనియర్ యొక్క ఆయన మైండ్ సెట్, ఆయన ప్రయోగాలు, అంటే అంటే కంటెస్టెంట్లను మార్చడం మీన్స్ ఒక అభ్యర్థిని మార్చడం అయితే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క వ్యూహం మార్చేటట్లయితే, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎందుకంటే ఈసారి చాలా వేడిగా వారు జరిగింది. ఎందుకంటే నువ్వా నేనా అనేది అయితే ఎప్పుడు ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడనటువంటి ఈసారి రాజకీయం 2024లో రాజకీయం అంటే అసలు చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అంటే అర్థమైంది వాళ్ళకి. ఏందని ఈ ఎలక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్. ఒకరేమో తెలుగుదేశం పార్టీ, ఒకసారి
ఒక్కొక్కరేమో వైఎస్ఆర్ పార్టీ, ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ ఇలాగా జరగడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లే ఈరోజు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు నిలబడబోతున్నారు అనేది మనమైతే మేమే మనం డిస్కస్ చేసి ఎవరు నిలబడతారనేది మనం చూసుకుంటాం. ఎందుకంటే చాలా వరకు ఓటింగ్స్ ఎలా పడ్డాయి, ఎలాగ పోలేయి అనేది అందరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ పోలింగ్స్ అంటే మనం పోలింగ్ కేంద్రాలకు వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఈరోజు లెక్కింపు ఉంటుంది కాబట్టి ఆ లెక్కింపులోనే తెలుస్తుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు లాస్ట్ రాజకీయ అంటే 5 ఇయర్స్ అంటే రిజల్ట్ని బట్టి ఇక్కడ జనాలు ఇక్కడ తీర్పు చెప్తారు. అలాగే బిఫోర్ 5 ఇయర్స్ని బట్టి జనాలు అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారా, ఈ రెండు పెట్టుకొని వాళ్ళైతే ఎలక్షన్లో ఎలా మూవ్ అవ్వాలి, ఎలాగా చేయాలనేది కాబట్టి ఈ ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా అయితే ఈరోజు అయితే మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఓటింగ్స్ని బట్టి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే 50-50 ఓటింగ్స్ అయితే పడ్డాయి. కాబట్టి ఎవరు గెలిచినా కూడా సరే ఫ్రెండ్స్, నేనైతే ఏం చెప్పబోతున్నానంటే ఎవరు గెలిచినా కూడా సరే అతి తక్కువ సీట్లలో గెలుస్తారనే నా మైండ్ సెట్లో అనుకుంటున్నాను. ఎవరు సీఎం అవబోతున్నారన్నా కూడా సరే వాళ్ళు తక్కువ సీట్లో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఓటింగ్స్ అలా ఇలా పడ్డాయి. ఎందుకంటే మనం ఏది ఊహించలేము. కానీ ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనేది మనం చూసినట్లయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే పాయింట్ మనం ఈరోజు అయితే ఎదురు చూడాలి. ఎందుకంటే ఓటింగ్స్ అనేది 50-50 అనేది అంటే ఓటింగ్స్ పోలే అని నేను అనుకుంటున్నాను ఇరు పార్టీలకు. కాబట్టి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఓటింగ్ అనేది ఎలక్షన్ అనేది ఎంత మాత్రం ఎదురు చూస్తున్నామంటే, ఎందుకంటే చాలా వరకు అయితే మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుందంటే ఒక యంగ్ నా సీఎం, అలాగే ఎక్స్ సీఎం మన సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క వీళ్ళిద్దరి మధ్యన వారు ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది, ఇక్కడ కూటమి గెలుస్తుందా, సోలో గెలుస్తుందా, ఇక్కడ కూటమి గెలుస్తుందా, ఇక్కడ సోలో గెలుస్తుందా అనే మైండ్ సెట్లు అయితే అందరూ అయితే రెడీగా ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం కూడా ఎదురు చూద్దాం. ఎందుకంటే వారు వన్ సైడ్ అవుతుందా లేదా అంటే మనం ఇంకోటి ఇక్కడ డ్రా అవుతుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఎలక్షన్ వేడిగా లేదా వారు వన్ సైడ్ అవుతుందా అనేది మనం అయితే ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా మరికొన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మై డియర్.